చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం నుంచి శ్రీరాంపూర్ ఏరియాలో 4 విభాగాల సివిల్ డిపార్ట్మెంట్ ఉండే, దానిలో 3 సివిల్ డిపార్ట్మెంటు ఏఐటీసీ నాయకత్వంలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి చాలాసార్లు నేను కూడా వచ్చి మాట్లాడిన, చాలా సందర్భాలలో మీతో మాట్లాడితే కొంత శశపిశలు అటు ఇటు మీరు కొంత దాగుడు మూతల టైపులా మీరు కొంత అయ్యారు. లేటుగానైనా చాలా సంతోషంగా ఒక బలమైనటువంటి కార్మిక సంఘానికి చేరడం ద్వారా 4 సివిల్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు సంపూర్ణంగా మన యూనియన్లో చేరడం అనేటువంటిది ఆనందదాయకం. మీకు యూనియన్ ఎల్లవేళలా అండదండలు అందిస్తూ ముందుకెళ్తుంది. ఎందుకంటే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, మేము కూడా వచ్చి మాట్లాడిన సందర్భం అయితే కంటిన్యూషన్ మీకు టచ్లో ఉంటూ మన యూనియన్ గురించి చెప్తూ బాగా మీ సివిల్ డిపార్ట్మెంట్ మీ సివిల్ దానికి ఇన్ఛార్జిగా ఉండి మనకి ఏరియా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఖ్యాతరాజు ప్రభాకర్, అలాగే చారి, రవీందర్, అఫ్రోజ్ ఖాన్, ప్రధానంగా ఫీల్డ్లో ఉన్నటువంటి సివిల్ దాంట్లో ఉన్నటువంటి ప్రభాకర్, చారి ఎక్కువగా మీ దగ్గరికి వచ్చి చెప్పడం, అలాగే మన ఏరియా నాయకుడు రవీందర్, అఫ్రోజ్ ఖాన్ రీజియనల్ కార్యదర్శి కూడా మీరందరి సహకారంతో మీరు మా దాంట్లో చేరారు. అయితే మన యూనియన్ గెలిచిన నుంచి ప్రధానంగా ఇప్పటికే కొన్ని హక్కులు సౌకర్యాలు తుమ్మితే పోయే ముక్కుగా ఉన్నటువంటి యూనియన్ పుట్టినప్పుడు సివిక్ అనేటువంటిది పుట్టిన సందర్భంగా చాలామంది కాంట్రాక్టర్లు ఆనాడు 2 సంవత్సరాలకు వెంటనే కాంట్రాక్టర్ మారగానే ఇంకొకరిని మా బ్రాంచ్ కార్యదర్శి గారు చెప్పినట్టు వెంటనే మారిస్తే అప్పుడు ఆ సందర్భంగా చాలా గట్టిగా, మామూలుగా కాదు, మేము పెట్టుకుంటాం బై అనేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదు, పెడితే నువ్వు ఉండవు అనే పద్ధతిలో గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఈ కాంట్రాక్ట్ సంఘం మెల్లమెల్లగా ఏరియాలో వేళ్ళు ఉనుకొని ఇంత దాకా వచ్చింది. సరే, ఈ డెవలప్మెంట్లో ఇప్పటికి వచ్చినటువంటి వస్తున్నాయి. రావాల్సినటువంటిది ప్రధానంగా మన జీతభత్యాలు అనేది ఏదైతే ఉందో అది ఒక గౌరవంగా ఓ 20,000 24,000 స్టేట్ గవర్నమెంటు కనీస వేతనాల బోర్డు అది డిసైడ్ చేసింది. అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీవో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని సింగరేణిలో ఆపాదించాలనేటువంటి ఆలోచనతో మన యూనియన్ ఉన్నది. ప్రధానంగా ఏ సందర్భంగా మాట్లాడినా మన గౌరవ అధ్యక్షులు, అలాగే మనకు కాలేజ్ వర్కర్స్ ఉన్న అధ్యక్షులు సీతారామయ్య గారు, సమ్మయ్య గారు, మనకు సింగరేణి ఉద్యోగులకు జీతాలు లక్షలాది వస్తూ ఉన్నాయి. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగ ప్లేస్లో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడు, రెక్కాడితే డొక్కాడే పద్ధతిలో ఉన్నాడు. ఎన్ని మనం చేసినా ఇవి అదనంగానే ఉన్నాయి. ఏదైతే మనం చేస్తున్నాం ఎన్నో కొన్ని ఇట్లా చేస్తున్నాం, దానితోటి వాళ్ళ పొట్ట నిండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ జీవన విధానం మెరుగుపడాలంటే ఏదో ఒక జీతభత్యం అనేటువంటిది పెంచితే తప్ప అది కాదు అని చాలా సందర్భాలలో మాతో మాట్లాడటమే కాకుండా ఇవాళ మేనేజ్మెంట్తో కావచ్చు, ప్రభుత్వంతో కావచ్చు చాలా సందర్భాలలో మాట్లాడుతుంది. అయితే మీకు జీతభత్యాలు పెరగాలంటే చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. మిమ్మల్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకే ఇప్పుడు 24,000కు సంబంధించి వాళ్ళు బోర్డు పెట్టినటువంటిదే వాళ్ళకు కాలే, వాళ్ళకేమైనా అవుతే దాన్ని సింగరేణికి ఆపాదించాలంటే సింగరేణి కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులు అసలు కాంట్రాక్ట్ కూలీలే కారని ప్రభుత్వం అంటది. ఎందుకని మేము కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే ఆయన పని చేపిస్తున్నాడు, ఆయన చెప్తే మాకేంది, వాళ్ళు చెప్తే మాకేంది, వీళ్ళు చెప్తే మాకేందని ఇట్లా మాట్లాడుతున్నాం. అయితే మరి అట్లా అయినటువంటి కంపెనీ మెల్లమెల్లగా మన వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మన దీపావళి బోనస్ సందర్భంగా లాభాల వాటా సందర్భంగా 5,000 ఇచ్చింది కదా. మరి కాంట్రాక్టును పెట్టినప్పుడు ఇట్లా మేనేజ్మెంట్ లెవెల్లో కూడా మీ పైన వాళ్ళ అభిప్రాయం మార్చుకునేటువంటి పద్ధతి డెవలప్ అవుతూ ఉన్నది. ఏదైనా మీ జీతభత్యాల పెరుగుదల అనేటువంటి ద్వారా మాత్రమే సంపూర్ణంగా మీకు న్యాయం జరుగుతుంది. ఆదాని కొరకు ఏ అవకాశం వచ్చినా మనం ప్రయత్నం చేస్తున్నాం, మన అధ్యక్షుల వారు ప్రయత్నం చేస్తున్నాం. మనం గుర్తింపు సంఘం పేరు పైన అదే ఆలోచనతో ఉన్నాం. అయితే వెనుక ముందు అంటే ఇప్పుడే అవుతుందా రేపే అవుతుందా అంటే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జీతభత్యాలకు సంబంధించిన సమస్య ఉంది. దాన్ని మనం తప్పకుండా సాధించుకునేటువంటిది ఇప్పుడు అప్పుడు అని నేను చెప్పను, కానీ తప్పకుండా ఇప్పుడు మనకు వచ్చినటువంటి హక్కులు సౌకర్యాలు కూడా దయదలిసి కంపెనీ ఇచ్చింది ఏం కాదు. మనం చాలా సందర్భాలలో ఆందోళనలు ఫైటింగ్ చేస్తేనే అవన్నీ వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఒక మెరుగైనటువంటి వేజెస్ వస్తుంది. సింగరేణిలో కూడా ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ ఎక్కువైపోయి ఇవాళ రెగ్యులర్ ఉద్యోగులు తగ్గిస్తూ ఇవాళ ఈ కంపెనీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు పోతూ ఉన్నది. ఆ డెవలప్మెంట్లో ఇవాళ 1,16,000 ఉన్నటువంటి సింగరేణి కంపెనీలో రేపు 1,00,000 మంది వరకు ఈ కాంట్రాక్ట్ కూలీలే ఉండేటువంటిది భవిష్యత్తులో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా మీకు ఎన్నికలు ఉండొచ్చు, ఆ సందర్భంగా డిమాండ్లు ఉండొచ్చు,
ఆ తర్వాత హక్కులు సౌకర్యాలు కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ బలమైనటువంటి కార్మిక సంఘంలో మీరు చేరడం ద్వారా సివిల్ డిపార్ట్మెంట్ అనేది సంపూర్ణంగా చేరిందని మరొకసారి తెలియజేస్తూ, ఆ సివిక్ వాళ్ళు కూడా నిజంగా సరే ఒకప్పుడు నేను కూడా ఐఎఫ్టీలో పనిచేసి గట్టిగా పనిచేసిన నేను ఆ సందర్భంగానే ఆ కాంట్రాక్టర్ను ఏ పద్ధతిలో మాట్లాడితే వింటాడో ఆ పద్ధతిలో మాట్లాడి వాళ్ళని కాపాడు జరిగింది. సరే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒక బలమైనటువంటి కార్మిక సంఘంలో ఆ నాయకత్వంలో పనిచేస్తే తప్ప కార్మిక వర్గానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదని ఈ యూనియన్లో చేరడం అనేటువంటి జరిగింది. ఆ చితక బలము అంటే నిర్మాణం అనేటువంటిది అంటే కార్మిక వర్గం ఒకే గొంతుతో ఐక్యంగా ఒక బలమైనటువంటి కార్మిక సంఘం నాయకత్వంలో ఉండడం ద్వారా మీకు హక్కులు సౌకర్యాలు దక్కుతాయి. సరే మీరు పక్కకున్నంత మాత్రాన ఐఎఫ్టీలు ఉన్నంత మాత్రాన ఒకరో ఇద్దరు సిఐటీలు ఎవరు లేరు ఎక్కడో సంఘంలో అట్లా ఎవరైనా ఉన్నంత మాత్రాన పెద్ద వ్యవహారమే లేదు, కానీ ఆ మాత్రమైనా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీకు బలమైనటువంటి నాయకత్వం, రేపు సిఎండిఎండి తోటి మాట్లాడేటువంటి నాయకత్వం, ప్రభుత్వంతో మాట్లాడే నాయకత్వం, ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం అది పేపర్లో చూపడం మీకు చెప్పడం తప్ప ఈరోజు కింద ఉన్నటువంటి సంఘాలు చేసే పెద్దగా ఏముండదు. అది వాస్తవంగా మీరు కూడా 10-20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి జరిగేటువంటి సత్యాలను దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చేరడం ద్వారా మన యూనియన్లో చేరడం ద్వారా మీకు కూడా సంపూర్ణమైనటువంటి ఒక అందరం ఐక్యంగా ఉండడం ద్వారా మన హక్కులు సౌకర్యాలు దక్కించుకున్నాం. వివిధ సంఘాలలో ఎవరున్నా తప్పకుండా గుర్తింపు సంఘం ఏఐటీసీ ఈ రోజుతో ఉంటుంది అనేది కాదు, దశాబ్దాలు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనియన్. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తేనే ఈరోజు ఆర్గనైజ్డ్గా ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నారు. ఇట్లా హక్కులు సౌకర్యాలు సాధించినటువంటి సంఘంలో మీరంతా చేరడం ద్వారా ఒక బలమైనటువంటి ఐక్యతను, ఆ తర్వాత ఒక బలాన్ని సింగరేణి యాజమాన్యానికి గ్రూపులు లేవు, వ్యవహారం లేదు, మిగతా సంఘాలు లేవనేటువంటి పద్ధతిలో ఉండాలని నేను కోరుతున్నా. మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించాలి. ఆలోచించకపోతే మీకు ఏం నష్టం జరగదు. ఎందుకంటే మేము నష్టం చేసిన వాళ్ళం కాదు. అరే వీళ్ళకి ఇల్లు ఉన్నారు కాబట్టి మేము అనేటువంటిది మేము అనం, కానీ ఇళ్ళ ఉంటే ఇంకా సంపూర్ణంగా బలంగా ఉంటుంది అనేటువంటిది నాకున్నటువంటి అంచనా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని